ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేశారు బీహార్ పోలీసులు. తనకు భారీగా డబ్బిస్తే మోదీని 22 రోజుల్లో చంపేస్తానంటూ అమెరికా నిఘా సంస్థ సిఐఏకు అమన్ తివారీ ఈమెయిల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన బీహార్ పోలీసులు బక్సర్ జిల్లాలో అమన్ తివారీని అరెస్ట్ చేశారు. అమన్ ఇద్దరు అనుచరులను కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. నిందితుల ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులతో మోదీకి భద్రత మరింత పెంచినట్లుగా కూడా తెలుస్తోంది. అమన్ తివారీ అనే వ్యక్తి తనకి డబ్బులు ఇస్తే 22 రోజుల్లో మోదీని చంపేస్తానంటూ డైరెక్ట్గా సిఐఏకి మెసేజ్ చేశాడట. ఒక గూఢచార సంస్థకు డైరెక్ట్గా మెసేజ్ చేశాడు. మెసేజ్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఇండియాకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఇక్కడ పోలీసులు రెస్పాండ్ అయ్యి అతన్ని పట్టుకున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే ఏమనుకున్నాడో మరి తెలియదు ఇతను. అంటే అమెరికా ఇప్పుడు భారతదేశం మీద కొంచెం కోపంతో ఉందా అని అతను ఫీల్ అవుతున్నాడా? మన మీద టారిఫ్లు వేయడం వల్ల, లేదంటే మనతో వ్యాపార సంబంధాలు కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల, లేకపోతే ట్రంప్ కొంచెం ఈ మధ్య పరిస్థితులకి ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కోలా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఉన్నంత బాండింగ్ లేదు ఇండియా మీద, లేదంటే అమెరికా ఏదో ఇండియాని ఏదో చేసేద్దామన్న ఆలోచనలో ఉందని అతను అనుకోని ఆ భ్రమలో ఉండి డైరెక్ట్గా సిఐఏకి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి, అతను యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీ, అది సీక్రెట్ ఏజెన్సీ, దానికే డైరెక్ట్గా పంపించేశారు.